మాజీ ప్రధాని అటల్ బిహార్ వాజ్పేయి 100వ జన్మదినం సందర్భంగా భారత ప్రధాని నరేంద్ర మోదీ పలు కీలక ప్రాజెక్టులకు శంకుస్థాపన చేయనున్నారు. దేశవ్యాప్తంగా నీటి వనరులను పూర్తి స్థాయిలో సద్వినియోగం చేసుకుంటూ నీటి కొరతను తీర్చే బృహత్తర కార్యక్రమం నదుల అనుసంధానంలో భాగమైన కెన్ బెత్వా రివర్ ఇంటర్లింకింగ్ ప్రాజెక్టు నిర్మాణం కోసం మధ్యప్రదేశ్లోని ఖుజరహోలో ప్రధాని మోదీ శంకుస్థాపన చేయనున్నారు. దీంతో పాటు ఓంకారేశ్వర్ ఫ్లోటింగ్ సోలార్ ప్రాజెక్టు, వాజ్పేయి స్మారకార్థం ప్రత్యేక స్టాంప్ నాణం విడుదల వంటి కార్యక్రమాలను కూడా మోదీ చేపట్టనున్నారు. దేశవ్యాప్తంగా నదుల్లో నీటి లభ్యత వినియోగంలో తీవ్ర వ్యత్యాసాలు ఉన్నాయన్నారు. కొన్ని నదుల్లో నీటి లభ్యత తక్కువగా ఉండి దానిపై ఆధారపడే ప్రజలు ఎక్కువ సంఖ్యలో ఉంటున్నారు. కొన్ని నదుల్లో నీరు వృధాగా సముద్రంలో కలిసిపోతోంది. ఈ పరిస్థితిని చక్కదిద్దే ఏకైక మార్గం నదుల అనుసంధానమేనని మాజీ ప్రధాని అటల్ బిహార్ వాజ్పేయి పలు సందర్భాల్లో తెలిపారు. ఆయన ప్రధానిగా ఉన్న సమయంలో దీనిపై సమగ్ర అధ్యయనం కూడా చేయించారు. ఆయన కలలుగన్న ఈ ప్రాజెక్టును నిజం చేసేందుకు నేడు ప్రధాని మోదీ నడుం బిగించారు. ఇందులో భాగంగా ప్రధాని మోదీ మధ్యాహ్నం 12:30 ఖజురహో చేరుకొని కెన్ బెత్వా నదుల అనుసంధానం ప్రాజెక్టుకు శంకుస్థాపనతో పాటు పలు ఇతర కార్యక్రమాల్లో పాల్గొంటారు. అనంతరం మధ్యాహ్నం 2:20 ఢిల్లీకి బయలుదేరతారు. ఈ కార్యక్రమంలో మధ్యప్రదేశ్ గవర్నర్ మంగుభాయ్ పటేల్, ముఖ్యమంత్రి డాక్టర్ మోహన్ యాదవ్, కేంద్ర జలశక్తి మంత్రి సిఆర్ పాటిల్ కూడా హాజరు కానున్నారు.